నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను హరిత. ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ కి సర్జరీ అవసరం లేకుండా ట్రీట్మెంట్ ఉంటే ఎలా ఉంటుంది? దీని గురించే ఇప్పుడు మనం మాట్లాడబోతున్నాం. సుమన్ టీవీ స్టూడియోలో ఉన్నారు ప్రాణ పెయిన్ క్లినిక్ నుంచి డాక్టర్ సాహిత్య గొటేటి. హలో డాక్టర్ గారు. నమస్తే అండి. గూగుల్లో చూస్తే మీ ప్రాణ పెయిన్ క్లినిక్కి 4.9 రేటింగ్ ఉంది. కొన్ని వేల రివ్యూస్ ఉన్నాయి పాజిటివ్గా. సో సక్సెస్ రేట్ కూడా అలానే ఉంది. ఎలా సాధ్యం అవుతుంది ఇంత సక్సెస్ రేట్? సో ఇక్కడ ఇండియాస్ ఫస్ట్ క్లినిక్ అండి వేర్ వీ డోంట్ ఎంకరేజ్ ఎనీ ఓపీ. అసలు మేము ఇది ఓపీ అనే కాన్సెప్టే ఇక్కడ ఉండదు. మెయిన్లీ అందరూ ఆశ్చర్యపోతారు అదేంటండి ఓపీ లేకపోవడము. సో ఇక్కడికి వచ్చే పేషెంట్స్ దగ్గర నేను చూస్తే చాలా మటుకు మంది కనీసం 3-4 ఫైల్స్ తీసుకుని వస్తారండి. నేను ఈ బెస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళా, ఆ బెస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళా, బోర్డు పేర్లు చెప్తుంటారు. అండ్ ఫైల్స్ నిండా ఏం రాస్తుంటారు అంటే సేమ్ డయాగ్నోసిస్, మల్టిపుల్ ఎంఆర్ఐస్, అన్ని స్కాన్లు తీసి సేమ్ డయాగ్నోసిస్ రాస్తాడు. బట్ పేషెంట్ అనేవాడు దేనికి వెళ్తాడు? ఒక సొల్యూషన్ కోసం వెళ్తాడు. ఒక పరిష్కారం కావాలి. మళ్ళీ మేము ఇక్కడ ఓపీలకు పిలిచి మళ్ళీ మేము కొత్తగా స్కాన్లు చేసి పెద్ద చెప్పేదేం లేదు. వాళ్ళకి ఆల్రెడీ డయాగ్నోసిస్ తెలిసే ఉంటుంది. సో ఇక్కడ మేము ఏం చేస్తామంటే హిస్టరీ టెక్నింగ్ కానీ, ఈ పేషెంట్ ఇన్ఫర్మేషన్ అంతా కానీ, వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా కానీ మేము ఫోన్ కాల్స్ లోనే టీమ్ ఉంటారన్నమాట, క్వాలిఫైడ్ డాక్టర్స్. ముందుగా మీ దగ్గరికి నేరుగా పేషెంట్ రావాల్సిన అవసరం లేదు. ఫోన్ లో కన్సల్ట్ చేస్తే చాలు, పూర్తి డీటెయిల్స్ తీసుకొని దాని తర్వాత మీరు రమ్మంటారు, అంతేనా? ఎందుకంటే వాళ్ళు చాలా దూరం నుంచి వస్తారు, వైజాగ్లు, విజయనగరాల నుంచి వస్తారు. సో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అనేది ముందుగే తెలుసుకుంటే వాళ్ళు ఇంట్లో కాలు మీద కాలేసుకుని వాళ్ళ డెసిషన్ తీసుకుని వాళ్ళు ప్రిపేర్ అయ్యి వస్తారు. ట్రీట్మెంట్కి ఇక్కడికి ప్రిపేర్ అయ్యి వస్తారు. సో దట్ వాళ్ళకి ఒక సొల్యూషన్తో వెళ్ళిపోతారు. ఒక 45 minutes ఆఫ్ ప్రొసీజర్ టైంతో సొల్యూషన్తో వాళ్ళు తిరిగి ఇంటికి వెళ్తారు పెయిన్ రిలీఫ్తో. సో దట్ ఈస్ వాట్ వీ ఎక్స్పెక్ట్. ఎలాంటి పెయిన్ కైనా మీ దగ్గరికి వస్తే రిలీఫ్ ఉంటుంది, అంతేనా? సో మనం ఇప్పుడు ఆర్థరైటిస్ గురించి డిస్కస్ చేద్దాం. జనరల్గా ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ ఎన్ని రకాలుగా ఉంటాయి? ఇది హిప్ ఆర్థరైటిస్, ఎస్పెషల్లీ ఈ హిప్ ఆర్థరైటిస్ 2 రకాలుగా చూస్తున్నాం మనం ఇప్పుడు. చిన్న వాళ్ళలో అంటే కాలేజ్ గోయింగ్ కిడ్స్ నుంచి 20-25 years, 25 to 30 years ఏజ్లో హిప్ ఏవియన్గా ప్రెజెంట్ అవుతుంది. అండ్ కొంచెం పెద్దవాళ్ళలో ఆర్థరైటిస్గా ప్రెజెంట్ అవుతుంది. సో ఈ ఆర్థరైటిస్ కానీ ఏవియన్ అంటే ఏంటి అంటే ఏ వాస్క్యులర్ నెక్రోసిస్, అంటే ఫెమోరల్ హెడ్, ఒక హిప్ జాయింట్ అనేది ఒక బాల్ అండ్ సాకెట్ జాయింట్. ఈ బాల్కి ఎప్పుడైతే బ్లడ్ సర్క్యులేషన్ కట్ ఆఫ్ అయిపోతుందో సో వీళ్ళకి సిమ్టమ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. అంటే కిందకి ఒంగి నడవడాలు, ఎక్కువసేపు స్ట్రైట్గా నించోలేకపోవడము, కింద కూర్చుని లేవడము, మెట్లెక్కి దిగడము, బైక్ డ్రైవింగ్, ఇవన్నీ కష్టమవుతుంది. సో ఇది వీళ్ళకి తెలియకుండానే కొంచెం చిన్న నొప్పే కదా అలా అని చెప్పి టాబ్లెట్లు వేసుకోవడము, ఈ పెయిన్ కిల్లర్లు వేసుకోవడం వల్ల ఇక్కడ స్టేజెస్ ఉంటాయి. స్టేజెస్గా పెరిగిపోతూ అండ్ ఫైనల్లీ ఎప్పుడైతే వాళ్ళు నడవలేని పరిస్థితిలోకి వస్తారో అప్పుడు వాళ్ళు డాక్టర్ దగ్గర పరిగెడితే అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది, ఎంఆర్ఐ తీయించుకోవడం కానీ దాని ద్వారా ఇది హిప్ ఆర్థరైటిస్ అన్న, హిప్ ఏవియన్ అన్న ఉంది అని. సో అలాంటప్పుడు అంత లాస్ట్ స్టేజ్కి వెళ్ళిన తర్వాత సర్జరీ అనివార్యం అవుతుంది. సో అది కాకుండా ఇక్కడ ఎర్లీ స్టేజెస్లో ఎప్పుడైతే మీకు ప్రాబ్లం స్టార్ట్ అవుతుందో అలా వచ్చినప్పుడు ఇక్కడ చిన్న చిన్న ఇంటర్వెన్షన్స్ చేస్తారు. అంటే ఒక 45 minutesలో మీకు పెయిన్ రిలీఫ్ ఇస్తారు. ఆ రేంజ్ ఆఫ్ మోషన్ ఏదైతే బిగుసుకుపోతుందో, ఈ జాయింట్ మూవ్మెంట్ లేకపోతే ఏ జాయింట్ అయినా బిగుసుకుపోతుంది, ఈ జాయింట్ బిగుసుకుపోతుందో దానికి రిలీఫ్ ఇస్తాము. అండ్ నెక్స్ట్ ఫిజియోథెరపీ అండ్ డైట్ ద్వారా ఫర్దర్గా హెల్ప్ చేస్తాం. డాక్టర్ సాహిత్య గారు, హిప్ ఆర్థరైటిస్ అంటే ఏంటి? అసలు లక్షణాలు ఎలా ఉంటాయి? హిప్ ఆర్థరైటిస్ అంటే ఏంటంటే ఒక జాయింట్ తీసుకుంటే 2 బోన్లు కలిస్తే ఒక జాయింట్ అవుతుందండి. ఈ 2 బోన్లు ర్యాపిడ్ అవ్వకుండా వీటి మధ్యలో ఒక మెత్తటి పదార్థం ఉంటుంది, అదే కార్టిలేజ్. సో ఎప్పుడైతే ఈ 2 బోన్స్ దగ్గరకు వస్తాయో ఇవి ర్యాపిడ్ రాసుకోవడం వల్ల ఈ మెత్తటి పదార్థం అరిగిపోతుంది. సో దీనివల్ల బోన్ ఆన్ బోన్ రాసుకున్నప్పుడు పేషెంట్కి విపరీతమైన పెయిన్ వస్తుంది. ఇట్ కెన్ బి ఎనీ జాయింట్, ఏ జాయింట్ అయినా సరే, వెదర్ ఇట్ ఈస్ హిప్ జాయింట్, నీ జాయింట్, ఎనీ కైండ్ ఆఫ్ ఎ జాయింట్. సో మనం హిప్లో మాట్లాడుకుంటే ఇక్కడ ఆర్థరైటిస్ 2 రకాలు. ఒకటి ఏ వాస్క్యులర్ నెక్రోసిస్ అంటారు, ఏవియన్ అంటారు. అండ్ ఇంకొకటి ఆస్టియో ఆర్థరైటిస్ అంటారు. సో ఈ ఆస్టియో ఆర్థరైటిస్ అనేది పెద్దవాళ్ళలో తీసుకుంటే more than 50+లో యూజువల్గా మనం చూస్తాము. అండ్ ఈ హిప్ ఏవియన్ అనేది చిన్నపిల్లల్లో, అంటే స్టార్టింగ్ ఫ్రమ్ కాలేజ్ గోయింగ్ ఏజ్ నుంచి ఒక 50 years వరకు చూడొచ్చు మనం ఇది. సో ఈ హిప్ ఏవియన్ అనేది ఎస్పెషల్లీ కరోనా స్టార్ట్ అయినప్పటి నుంచి చాలా ఎక్కువ అయిపోయింది. ఇది క్రానిక్, అంటే ఎక్కువ కాలం స్టిరాయిడ్స్ యూజ్ చేయడం వల్ల కానీ, ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ, లేకపోతే దెబ్బలు తగలడం వల్ల కానీ వచ్చే ప్రాబ్లం అనమాట ఇది. సో ఈ హిప్ ఏవియన్లో 4 స్టేజెస్ ఉంటాయండి. స్టేజ్ 1, 2, 3, 4. ఈ 1-2 అనేది ఎర్లీ స్టేజెస్ వేర్ పేషెంట్కి స్టార్ట్ అవుతుంది నొప్పి అనేది తెలుస్తుంది. అంటే వాళ్ళు బైక్ డ్రైవ్ చేస్తున్నా, లేకపోతే ఎక్కువసేపు నించున్నా, కింద కూర్చుని లేవలేకపోవడం, ఇవన్నీ లక్షణాలు స్టార్ట్ అవుతాయి.
సో ఇవి వీళ్ళు స్టార్ట్ అయినప్పుడు ఇగ్నోర్ చేసి జస్ట్ పెయిన్ కిల్లర్లు ఇవన్నీ వేసుకుంటే వాళ్ళు స్టేజ్ 3 and 4కి వెళ్తారు. వేర్ ఇంకా వాళ్ళ మూవ్‌మెంట్ అనేది రెస్ట్రిక్ట్ అయిపోతుంది కంప్లీట్‌గా. ఇంకా వాళ్ళు మూవ్ అవ్వలేరు. బిగుసుకుపోయినట్టు ఉంటాయి. నించోడానికి కష్టపడతారు. పడుకొని లేవడానికి కష్టపడతారు. ఇలాంటి స్థితిలో అప్పుడు వాళ్ళు సర్జరీ అని చెప్తారు సడెన్‌గా డాక్టర్. ఆల్ ఆఫ్ ఎ సడెన్ వాళ్ళు డాక్టర్ దగ్గరికెళ్తే. సో అలాంటి సిట్యుయేషన్‌లో సర్జరీ అనేటప్పుడు మేము నాన్ సర్జికల్ ఒకటి ఉంది అని వాళ్ళకి గుర్తొస్తుంది. అంటే చాలా పెయిన్ ఉంటుందనుకుంటాను హిప్ ఆర్థరైటిస్ అంటే. యెస్. అంటే పెయిన్ భరించలేని పెయిన్ ఉన్నప్పుడు మీ దగ్గరికొస్తారు ఎగ్జాక్ట్‌లీ. పేషెంట్. అంటే అన్నీ తిరిగి చూసి పర్మనెంట్ సొల్యూషన్ అంటే Yes. దీర్ఘకాలిక ఉపశమనం మీ దగ్గర లభిస్తుందనే ఉద్దేశంతో మీ దగ్గరికొస్తున్నారు. కరెక్ట్. సో మీ దగ్గరికొచ్చాక ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది మరి? ఫస్ట్ థింగ్ నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే మీకు ఎప్పుడైతే ఈ ఆర్థరైటిస్ ఉంది అని తెలిసిందో కొంతమందికి ఎర్లీగానే వెళ్తారు డాక్టర్స్ దగ్గర. కొంచెం నొప్పి తగ్గట్లేదు, ఈ టాబ్లెట్లతో కూడా తగ్గట్లేదు అంటే మనకు తెలిసిపోతుంది వీళ్ళు స్టేజ్ 1, 2లో ఉన్నారు, ఇంక ఇది ప్రోగ్రెస్ అవుతుంది. అలాంటప్పుడు ప్రోగ్రెస్ అవుతుంటే డాక్టర్లు ఏం చెప్తారు, మీరు ఆర్థోపెడిషియన్స్ కానీ వేరే డాక్టర్స్ కానీ మెయిన్లీ ఈ బీమ్యాక్ అంటారనమాట, ఈ బోన్ మ్యారో స్టెమ్ సెల్ థెరపీ, సో కోడ్ డీకంప్రెషన్ సర్జరీస్ చేసి ఎక్కడైతే బ్లడ్ సప్లై మెయిన్లీ ఏవియన్లో బ్లడ్ సప్లై అనేది తగ్గిపోతూ వస్తుంది అండ్ ఫైనలీ ఒక స్టేజ్లో కట్ ఆఫ్ అయిపోతుంది అనమాట ఆ ఫెమరల్ హెడ్కి, బోన్ ఆ జాయింట్కి. సో ఇది వీళ్ళు ఏం చేస్తారంటే ఆ సర్జరీ, అది కూడా ఒక సర్జరీయే, మినిమల్లీ ఇన్వెసివ్ అంటారు, చిన్నగా ఉంటుంది అంటారు, అది కూడా ఒక సర్జరీయే. ఆ కోడ్ డీకంప్రెషన్ చేసిన తర్వాత దాంట్లో స్టెమ్ సెల్స్ వేస్తారు. సో బట్ దీనికి ముందు ఏం చేస్తారు, వాళ్ళు మళ్ళీ మందులే రాస్తారు, మందులు రాసి ఫిజియోథెరపీ రాసి కన్జర్వేటివ్ మేనేజ్మెంట్ అంటారు. సో నా అడ్వైస్ ఏంటంటే పేషెంట్లకి ఎప్పుడైతే తెలిసిందో మీకు ఇలా ఫలానా ప్రాబ్లం ఉంది, స్టార్ట్ అయింది, మీకు బిగుసుకుపోతున్నాయి కండరాలు, హిప్ చుట్టూరా తుంటి నొప్పి వస్తోంది అండ్ అది కాన్స్టెంట్గా ఉండి మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది, డే టు డే యాక్టివిటీస్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ తగ్గుతోంది అనగా మీరు వచ్చారు అనుకో, డయాగ్నోసిస్ స్టేజ్ 1 స్టేజ్లో ఉంటే 2లో ఉన్నప్పుడు వస్తే మేము ఇక్కడ ప్రొసీజర్స్ చేస్తామండి. ఒక 45 minutes ఆఫ్ ఇంటర్వెన్షన్స్ ఉంటాయి. అంటే ఇక్కడ పేషెంట్ మెయిన్లీ నొప్పితో వస్తాడు. ఈ నొప్పి అండ్ ఈ రెస్ట్రిక్షన్ ఇన్ రేంజ్ ఆఫ్ మోషన్ అంటే బిగుసుకుపోయిన జాయింట్ని ఇంప్రూవ్ చేయడానికి మేము రేడియో ఫ్రీక్వెన్సీ అబిలేషన్ అనేది చేస్తామండి. సో వేర్ మేము సియామ్ అనే ఒక మెషిన్ ఉంటుంది, అది కంటిన్యూస్ ఎక్స్రే షూట్స్ ఇస్తూ ఉంటుంది. సో ఎక్కడైతే ఈ దీనికి సప్లై చేసే నరాలు ఉంటాయో ఆ నరాల్ని వెళ్ళి మనం బ్లాక్ చేస్తే ఫస్ట్ వీళ్ళకి నొప్పి అనేది తగ్గుతుంది. ఇమిడియట్ రిలీఫ్ ఉంటుందా ఫస్ట్ టైం? ఆన్ టేబుల్ పేషెంట్స్ రిలీఫ్ చూస్తారు. ఓకే. లిటరల్లీ వీల్ చైర్లో వచ్చిన పేషెంట్స్ వాళ్ళు లిటరల్లీ చాలా హ్యాపీగా వెళ్తారు, పెయిన్ రిలీఫ్తో వెళ్తారు అండ్ నెక్స్ట్ టైం వాళ్ళు ప్రయత్నం చేస్తారు, నడుచుకుంటూ రావడానికి ప్రయత్నం చేస్తారు. సో మేము చాలా ఆన్ టేబుల్ పెయిన్ రిలీఫ్ చూసాము ఈ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ తర్వాత. సో వన్స్ ఈ పెయిన్ రిలీఫ్ ఇచ్చిన తర్వాత 15 రోజులకు ఒకసారి పేషెంట్ని మేము పిలిచి ఇక్కడ నేను ఇందాక చెప్పినట్టు ఈ ఫెమరల్ హెడ్, ఈ బాల్ అండ్ సాకెట్ జాయింట్ ఉంటుంది కదా, అరిగిపోతూ ఉంటుంది అనమాట. బ్లడ్ సర్క్యులేషన్ లేకపోతే ఈ తల హెడ్ తినేస్తూ ఉంటుంది అనమాట అది. సో ఈ ఏరియాలో 3 మెయిన్ థింగ్స్ అవుతాయి. ఒకటి వాపు కణాలు వచ్చేస్తూ ఉంటాయి, ఇంకొకటి బోన్ డిస్ట్రక్షన్, బోన్ అంటే బోన్ సెల్స్ ఉంటాయి కదా, ఆ సెల్స్ డ్యామేజ్ అయిపోతూ ఉంటాయి, ఇంకొకటి బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోతూ వస్తూ ఉంటుంది అనమాట. సో నెగ్లెక్ట్ చేసిన కొద్దీ అది దాని తత్వం, అది ఎలా ప్రోగ్రెస్ అవుతుందో ఆ డిజీజ్ ఒక తత్వం. సో ఇక్కడ మనము పిఆర్పి థెరపీ ద్వారా ఇక్కడ మనం 3 థింగ్స్ చేస్తాం. ఒకటి ఫస్ట్ మనము వాపుని తగ్గిస్తాము, రెండోది అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ని ఇంప్రూవ్ చేస్తాము అండ్ బ్లడ్ సర్క్యులేషన్ని ఇంప్రూవ్ చేసిన తర్వాత బోన్ సెల్స్ అండ్ కార్టిలేజ్ రెండు ఏవైతే ఆల్రెడీ డ్యామేజ్ ఉన్నాయో అవి ముట్టుకోకుండా ఆ చుట్టుపక్కల ఉన్న ఏరియా మిగతా దాన్ని ప్రొటెక్ట్ చేస్తాం, సేఫ్ గార్డ్ చేస్తాం. దీనివల్ల ఈ డిజీజ్ అనేది ప్రోగ్రెస్ అవ్వకుండా నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళకుండా ఆపుతుంది. అండ్ దీంతో పాటు ఈ ఆర్ఎఫ్ ప్లస్ పిఆర్పితో పాటు వాళ్ళ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేస్తాం. ఎందుకు, అది వెయిట్ బేరింగ్ జాయింట్, అంటే ఒత్తిడి పడే కొద్దీ ఆ జాయింట్ ఇంకా డ్యామేజ్ అవుతూ ఉంటుంది. సో డ్యామేజ్ కంట్రోల్ కూడా చేస్తాము, ప్లస్ డ్యామేజ్ అవ్వకుండా జాగ్రత్తలు చెప్తాం. అంటే ఇక్కడ లైఫ్ స్టైల్ కోచెస్ ఉంటారండి, ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ హిప్ ఏవియన్ కోచెస్ ఉంటారు, వేర్ దే ప్రిస్క్రైబ్ ఎక్సర్సైజెస్ టు రెడ్యూస్ వెయిట్ అండ్ ఈ వెయిట్ బేరింగ్ యాక్టివిటీస్ ఎలా. ఓన్లీ ట్రీట్మెంట్ ఒకటే కాకుండా డైట్ కి సంబంధించి అండ్ Exercise ఎక్సర్సైజ్ కి సంబంధించి specifically అన్ని రకాల ఎక్స్పర్ట్స్ మీ దగ్గర ఉంటారు ప్రాణ పెయిన్ Exactly. అంతేనా? ఎందుకు డైట్ అంటే, సో ఇది వీళ్ళు వెయిట్ పెరిగే కొద్దీ మళ్ళీ, ఎందుకంటే యాక్టివిటీ చేయలేదు అనుకో, మేము మూమెంట్ రెస్ట్రిక్షన్ అయిపోతుంది, మళ్ళీ జాయింట్ బిగుసుకుపోతుంది, మళ్ళీ వెయిట్ పెరిగే కొద్దీ అక్కడ ఇంకా ప్రెషర్ ఎక్కువ. సో వెయిట్ మేనేజ్మెంట్ కూడా ఇంపార్టెంట్. సో ఇది హోలిస్టిక్ గా చేస్తే తప్ప పేషెంట్ కి బెస్ట్ రిజల్ట్ రాదండి. ఎన్నిసార్లు పేషెంట్ మీ దగ్గరికి రావాల్సి ఉంటుంది? మెయిన్లీ 3 times రావాల్సి వస్తుంది మేడం. ఫస్ట్ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ కోసం అండ్ 15 రోజులకు ఒకసారి పిఆర్పి థెరపీకి ఒకసారి. అది వాళ్ళ స్టేజ్ని బట్టి
మేము పిఆర్పి థెరపీ అనేది అడ్వైస్ చేస్తాం. అంటే హిప్ ఆర్థరైటిస్ కి మంచి సొల్యూషన్ ప్రాణ పెయిన్ క్లినిక్ లో దొరుకుతుందంటారా? డెఫినెట్లీ. ఓకే. యెస్. అంటే చాలా మంది మీ వీడియోస్ కింద కామెంట్స్ మీరు చూస్తూ ఉంటారు. అంటే అడ్రస్ ఎక్కడ, నెంబర్ ఎక్కడ, ఎలా కన్సల్ట్ అవ్వాలి, ఏంటి, మేమే రావాలా, ఇలాంటి డౌట్స్ కన్నీ ఈ వీడియోతో ఏదైనా క్లారిఫికేషన్ ఇస్తారా? మా గూగుల్‌లో మా వెబ్‌సైట్‌కి వెళ్ళినా కూడా ప్రాణ పెయిన్ క్లినిక్ అని కొట్టినా కూడా మా నంబర్స్ వస్తాయండి. లేకపోతే ఇక్కడ మేము దీంతో పాటు ఈ ఫోన్ నంబర్స్‌తో పాటు కింద అడ్రెస్ కూడా కొంచెం పెద్ద అక్షరాలతో డిస్‌ప్లే చేస్తాం. సో దట్ మీరు పిల్లర్ 139 అత్తాపూర్ దగ్గర అయితే కాంటాక్ట్ చేయొచ్చు మమ్మల్ని. అంటే ఎవరైనా ఎలాంటి వాళ్ళైనా హిప్ ఆర్థరైటిస్‌తో ఇక బాధపడన అవసరం లేదు. ఆ పెయిన్‌ని భరించిన అవసరం లేదు. ప్రాణ పెయిన్ క్లినిక్‌కి వస్తే ఆ పెయిన్ నుండి రిలీఫ్ ఉంటుంది. మీకు అంటే తక్కువ సిట్టింగ్స్‌లోనే మంచి పరిష్కారం దొరుకుతుంది అంటారు. అంతేనా? యెస్ మేడం. థ్యాంక్ యూ సాహిత్య గారు. థ్యాంక్స్ ఫర్ కమింగ్. మరిన్ని మోర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్‌కి కాల్ చేయండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.